ఆవు పేడను కింద పడనివ్వకుండా చేతిలో పట్టుకుని వేదమంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాని శాంతికము అని అంటారు. శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. కేవలం విభూది మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు. ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతిది. శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు. ఎందుకంటే పరమేశ్వరుని తలపై నుండి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కింద ఏర్పాటు చేసిన కాల్వగుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి ఉంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదని ఉద్దేశంతోనే శివాలయంలో మనం ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెప్తున్నారు. ప్రతి సోమవారం ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు. చాలామంది పాలను ప్యాకెట్తో అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసుల ఆవుపాలను పోసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే మాత్రం జలధార తప్పనిసరిగా ఉండాలి. అంటే శివలింగంపై నీటి కుండ ఉండాలి. తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయకూడదు.